అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. రాజారావు, కాకాణికి ఎప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు? స్వప్న పదలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ మీద విచారణ హాజరు కావాలని చెప్పి నిన్న అంటే ఆదివారం ఉదయం వారికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే పోలీసులు చాలా వరకు ఇంటికి నెల్లూరులో ఉన్న ఆయన గృహానికి వెళ్లి ఆయన కోసంగా సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా అక్కడ లేకపోవడం, అందులో ఇంటికి తాళాలు వేసి ఉండడంతో వారికి సంబంధించిన కొందరికి ఫోన్ల ద్వారా కూడా సమాచారం అడిగారు. అయితే ఆయన ఇక్కడ లేరని, హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారం రావడంతో నెల్లూరులో ఉన్న ఆయన ఇంటికి నోటీసును అందించారు. అయితే నోటీసులో ఈ రోజు సోమవారం 11 గంటలకి నెల్లూరు డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పి విచారణ కోరారు. అయితే ఈ రోజు కూడా విచారణ రాకపోవడంతో పోలీసులు ఇక్కడ హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ వారి ఇంటి దగ్గర నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ క్వాడ్స్ అక్రమ మైనింగ్ రవాణా నిబంధనల విరుద్ధంగా ఈ పేలుడు పదార్థాలు వినియోగించడం మీద ఈ పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదు కూడా ఫిబ్రవరి 16వ తేదీన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజులు కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇప్పుడు నిన్న ఆదివారం అందులో సెలవు రోజులు కావడంతో అరెస్టు చేస్తారనే ఉద్దేశంతోనే మాజీ మంత్రి కాగాని ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా పారిపోయినట్టు కొందరు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హనీఫ్ ఎస్ఐ సిబ్బంది కూడా డిఎస్పీ కార్యాలయానికి రేపైనా హాజరు కావాలని చెప్పి కూడా హైదరాబాద్ వెళ్లి వీటికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ప్రధానంగా చెన్నైలో నివాసం ఉంటుండే విద్యా కిరణ్కు పొదలకూరు మండలంలో తాటిపట్టి గ్రామంలో ఈ అక్రమ మైనింగ్ రుస్తు మైన్స్ లో 32 ఎకరాలలో ఇక్కడ మైనింగ్ తవ్వకాలు అనేవి అనుమతి లేకుండా అప్పట్లో చేశారని వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ తెల్లరాయి గనుల మీద ఈ కాకాని కాకాని అందరూ కూడా లీజుదారుడు అంగీకారం లేకుండానే అధికారం అండగా తెల్లరాయిని తరలించారని చెప్పి దీని మీద కేసు అనేది నమోదైంది. మైనింగ్ అధికారులు ఈ కేసు మీద పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వడంతో ఈ కేసు నమోదు చేశారు. సుమారు దాదాపు 61,313 మెట్రిక్ టన్నులు క్వాడ్స్ ను అక్రమంగా తరలించారని, వీటికి సీనరేజ్ ఛార్జీలతో పాటు 10 జరిమానా అంత మొత్తం కలిపి కూడా దాదాపు 7.56 కోట్లు లెక్క తేల్చారు. దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు గతంలో. దీనిపై ప్రస్తుతం ఉన్న మా మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ కూడా గత నెల ఈ పొదలకూరు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఇంతవరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ధన్యవాదాలు రాజారావు.